వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్మూర్లో ఘన స్వాగతం. జాతీయ రహదారిపై ఆపి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నేతలు. వర్ధనపేట కస్తూరిబా బాలికల స్కూలులో నాగరాజు తనిఖీ. హాస్టల్, వంటశాల, తరగతి గదులు పరిశీలించిన ఎమ్మెల్యే. అనంతపురంలో టిడ్కో ఇల్లు పరిశీలించిన దగ్గుపాటి. 80 కోట్లు ఖర్చు పెడితే ఇల్లు పూర్తవుతాయన్న ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా వేన్సూరు తహసీల్దార్ కాలు పట్టుకున్న మహిళ. తన పేరుతో పట్టావారు పాస్బుక్ ఇవ్వాలని నాగమణి మొర. పెద్దపల్లి జిల్లా జనగామలో నిర్వాసితుల ఆందోళన. నివాసయోగ్యమైన ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్. బాపట్ల జిల్లా చీరాలలో ఏబీవీపీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం లభించింది. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన భట్టి విక్రమార్క వెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్లో 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం విక్రమార్కను ఆపి పూలమాలలు వేసి సన్మానం చేశారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఎల్లందలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని వంటశాలను, బాలికలకు అందించే భోజనం నాణ్యంగా ఉందా లేదా అని పరిశీలించి నేరుగా బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనోస్ మహోత్సవంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఎఫ్ఓ భీమనాయక్, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావును గుత్తుకొయ్యలు దాడి చేసి హత్య చేసిన బెండలపాడు, కనకగిరి గుట్టల వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసరావు జ్ఞాపకార్థం 25 ఎకరాల విస్తీర్ణంలో స్మారక స్తూపాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే జారే ప్రారంభించారు. 16,660 మొక్కలు నాటి స్మృతివనం ఏర్పాటు చేసి ఘనంగా నివాళి అర్పించారు. మొక్కల వల్ల కలిగే ఉపయోగాలను ఎమ్మెల్యే జారే పాట రూపంలో వివరించారు. సాగించి తుది శ్వాస వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో గడిపి మన మధ్య నుండి వెళ్ళినటువంటి చలమల శ్రీనివాసరావు గారికి ఒక్క నిమిషం మనమందరం కూడా మౌనం పాటిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి తాగరత్న అనుభూతిని మనందరి తరఫున తెలియజేస్తూ, ఆకులు కూడా అడవిలో చూడండి, అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ చిన్నన్నా వచ్చావని అవి కూడా పలకరిస్తా ఉన్నాయి. నేను ఎప్పుడే టిఫిన్ చేసేటప్పుడు ఒక చిన్న పాట విన్నా. అంత అద్భుతమైనటువంటి తీపి రాగాలతో ఉన్నటువంటి తన యొక్క మనస్సుని, తన యొక్క ఆవేదనని నేడు మరి ఈరోజు అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి గొప్ప తార్కికంగా ఈరోజు మనం భావించవచ్చు. అక్రమ లబ్ధిదారులను ఏరివేసి అసలైన పేదలకు టిడ్కో ఇల్లు కేటాయిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురం శివారు చిన్మయ నగర్లో టిడ్కో ఇళ్లను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ఎంతవరకు జరిగాయి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో దాదాపు 80% పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి.
వైసీపీ అధికారంలోనికి వచ్చాక ఒక్క అంగుళం పని కూడా జరగలేదని విమర్శించారు. లబ్ధిదారుల జాబితాలు మార్చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇల్లు కేటాయించారని ఆరోపించారు. కేవలం 80 కోట్లు ఖర్చు పెడితే 2300 మందికి ఇల్లు ఇవ్వవచ్చునన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. సార్ ఈ జిల్లాది సార్ మనకి యాక్చువల్గా ఇన్ని శాంక్షన్ అయితే ఇన్ని మళ్ళీ కట్టెలు చేశాం. వర్గంలో టిట్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిట్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది. మేము 2014-19లో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. కేవలం బెనిఫిషియర్స్ మాత్రమే మార్చుకున్నారు. 5 ఏళ్లలో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఇంకొక 80 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2300 హౌసెస్ అందుబాటులోకి వస్తాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ 80% వర్క్ అయిపోయింది. ఒక 20% పెండింగ్ ఉంది. ఇది మా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి దీన్ని కంప్లీట్ చేయిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుతో వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్వీర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ జరిగింది. తిరంగ యాత్ర వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి రైల్వే స్టేషన్ వరకు 75 అడుగుల జాతీయ జెండాతో 300 మంది యువతతో నిర్వహించారు. ఈ యాత్రలో బీజేవైఎం రాష్ట్ర ట్రెజరీ యోగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో అమరుల త్యాగాలను, దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని భరత్వీర్ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ దృక్పథాన్ని సాకారం చేసే దిశగా ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు. అందరిలో జాతీయ భావం పెంచేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. ఈ నెల 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకం ఎగరవేయాలన్నారు. నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, కిషన్ రెడ్డి గారి సూచన మేరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అన్ని మోర్చాల ద్వారా ఆగస్టు 9 నుంచి 15వ తారీఖు వరకు కూడా మేము తిరంగ యాత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా వరంగల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు భరత్ గారి ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది యువతతోని 75 అడుగుల జాతీయ జెండాను ఈరోజు పోచమ్మ మైదాన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు తిరంగ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని ప్రజలందరికీ కూడా జాతీయ సమైక్యత స్ఫూర్తి ఉండాలి. అదేవిధంగా జాతీయత భావంతో కలిగి ఉంటే ప్రపంచంలోని కొన్ని మన శత్రు దేశాలు మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడానికి చేసే కుట్రలన్నింటినీ కూడా మనం అందరం కూడా సమైక్య స్ఫూర్తితో జాతీయ భావంతో ఉంటే వాటిని విచ్ఛిన్నం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండుగలుగా జరుపుకోవాలని తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైన, ఆఫీసులు, పాఠశాలల్లో 15 ఆగస్టు రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. విద్యార్థులకు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి దేశభక్తిని తెలపడమే హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1500 మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, నాయకులు అంతా ఒకేసారి జాతీయ గీతం ఆలపించారు. జాతీయ జెండా అందరిది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఇంటి పైన, ప్రతి పాఠశాల పైన, ప్రతి సంస్థ పైన కూడా ఈ జాతీయ జెండాను ఎగరవేయాలా. ఈ జాతీయ జెండాను చూస్తేనే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క ప్రతీక తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ జాతీయ జెండాను మరి అన్ని చోట్ల ఎగరవేసే విధంగా ఆంక్షలన్నీ కూడా తొలగించి ఫ్లాగ్ కోడ్ను సరళించడం జరిగింది. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రావడం అంటే ఇప్పుడున్నటువంటి తరాలకు, రాబోయే తరాలకు మరి ఏ రకంగా స్వాతంత్రం సిద్ధించింది. 200 సంవత్సరాలకు పైగా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండ్రు. బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన నుంచి విముక్తి ఏ రకంగా పొందింది, పోరాటం చేశారు, జైళ్ల పాలయ్యారు, ప్రాణాలను కూడా కోల్పోయారు. స్వతంత్ర సమరయోధులుగా వాళ్ళ యొక్క ఎక్కడెక్కడికైతే వాళ్ళ యొక్క విగ్రహాలను మనం ప్రతిష్ఠించినాము వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకొని వారిని స్మరించుకోవాలి. ఈ జాతీయ జెండా అందరిది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము
హైదరాబాద్ శివారు ఉప్పల్లోని నల్ల చెరువులో కబ్జాకు గురైన పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. ఉప్పల్ నల్ల చెరువు 3 వైపులా జరిగిన కబ్జా నుండి కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా శాఖల అధికారులతో కలిసి ఉప్పల్ నల్ల చెరువును రంగనాథ్ సందర్శించి వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజిత, పరమేశ్వరరెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. सीवेज वाटर स्टॉम वाटर కూడా చెరువులో వాటర్ వస్తే దీనికి కనెక్ట్ అవుతుందా మరి అప్పుడు ఇది అప్పుడు ఎట్లా అవుతుంది చెరువులో సింపుల్గా వాళ్ళు బౌండరీస్ పెట్టుకొని అక్కడ వరకు ఉన్నారు ఇది ఎందుకు వదిలేసినాం మనం పెద్ద స్కామ్ 100 కోట్ల టీడీఆర్ ఇచ్చారు బఫర్ జోన్ పట్టాదారికి ఇస్తారు 100 కోట్ల టీడీఆర్ మనం ఒక పని చేద్దాం ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మనం మొత్తం టోటల్గా దీన్ని స్టడీ చేస్తాం స్టడీ చేసిన తర్వాత ఒక 1 వీక్ డేస్లో ఒకటి వస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హబ్సిగూడలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమితి ప్రతినిధులు మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అకృత్యాలు, నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మద్దతు ప్రకటించాలని ధర్మ ప్రచార సమితి సభ్యులు కోరారు. లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై, పెద్దవాళ్ళపై, అందరిపై, విద్యార్థులపై కూడా ఒక విద్యార్థుల ముసుగులు జరుగుతున్న దాడులను చూస్తుంటే హిందూ సమాజం తలవంచుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు మైనారిటీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు. అక్కడ 2 కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏమి చేస్తుంది? కాబట్టి దానికి నిరసనగా హిందూ ధర్మ జాగరణ సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు, కళాశాలలు, అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం. కాబట్టి మైనారిటీలు చుట్టూ ఉన్న దేశాలని మన శత్రు దేశంగా తయారై మనకున్న హిందువులందరూ ఆ దేశాలలో అందరినీ అరాచకాలతోటి సృష్టిస్తారు. మన దేశం గట్టిగా ఉండి బాగుండాలంటే ఇలా ప్రతి ఒక్క హిందూ ఇల్లు వదిలిపెట్టి బయటికి వచ్చి పిల్లలకు జై హింద్, మన దేశం యొక్క గొప్పతనాలు చెప్పుకుంటే మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఇలా ప్రతి హిందూ బయటకు వచ్చి మనం పోరాటం చేస్తేనే రేపు పొద్దుగాల మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ రేపు రాష్ట్రం అంతటా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నిటిని కూడా బంద్కు పిలిపించినాం. చుట్టూ ఉన్న హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు, బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న అరాచకాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు. కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము. మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలిపే విషయంలో భాగంగా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్లకు ఎంత గట్టిగా తెలవాలంటే వాళ్ళు ఇంకొకసారి హిందువుల మీద అరాచకాలు చేయాలంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే. భూ పోరాటాలతో సాధించుకున్న భూమిలో ఎస్టీపీలు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఏళ్లను తొలగిస్తున్నారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా జనగామ శివారులో 2 ఏళ్ల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి 350 ఇళ్లు నిర్మించుకున్నట్లు నిర్వాసితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్సీపీ పథకం కింద ఎన్టీపీసీలు నిర్మించేందుకు 120 ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లు వారు చెప్పారు. గూడిలేని నిరుపేదలు ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న భూమిని గోదావరి నది శుద్ధి చేసి ఎస్టీపీల నిర్మాణానికి సేకరించారన్నారు. కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యే చొరవతో తమకు నివాసయోగ్యమైన భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గత 18 నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి పాములు, తేళ్లు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజల్ని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వమైన కమిషనర్ గారైనా ఈరోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది తీసేయాలి, ఇవన్నీ కూల్చేయాలని చెప్పడం జరిగింది. అయితే తీసేసే మాట వాస్తవమే, ఇక్కడకు ఎస్టీపీ ఉన్న మాట వాస్తవమే. అది తెలిసే మేము
చేసినాము. కాకపోతే ఉన్న 43 ఎకరాలలో మేము వేసింది 10 ఎకరాలే, మిగతా దాంట్లో వేసుకుంటారన్న దాని మీద భరోసా మీద ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. గత 18 నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి పాములు, తేళ్లు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజల్ని ఈ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారైన 40 సర్వే నంబర్లో 350 ఇండ్లు ఎంచడం అనేది జరిగింది. అందులో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం 100 కోట్లు మంజూరైనాయి. కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి చర్చించడం అనేది జరిగింది. 350 ఇళ్లలో 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ 160 ఇళ్ళకు కూడా ఇక్కడ ఇదే సర్వే నెంబర్లో ఇదే మధు సరంజన్ కాలనీలో ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు మాంకల స్వామి గారు, జీటీ బాలరాజు, ఏసీపీ, డీసీపీలు అంగీకరించారు. అంతేకాదు మొత్తం 350 ఇళ్లకు కూడా మరి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తాం, 6 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, ఇక్కడ పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తాం, మీరు అభివృద్ధికి సహకరించాలని సిపిఎం పార్టీని గుడిసెవాసులను కోరటం అనేది జరిగింది. దానికి మేము కూడా అంగీకరించి మంచి మనసుతోటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక శాసనసభ్యులకు కూడా మేము గౌరవించి అంగీకరించడం అనేది జరిగింది. 2 సంవత్సరాల కాలం అర్హులైన ఖమ్మం జిల్లా వేంసూరు మండల తహసీల్దార్ ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో తన పేరుతో పట్టాదారు పాస్బుక్ ఇప్పించమని లోక నాగమణి అధికారి కాలు పట్టుకుంది. అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన నాగమణి ఒంటరి మహిళ. తన తండ్రి గోపయ్య నుండి ఎకరం పొలం సాదా కాగితం ద్వారా పొందినట్టు తెలిపింది. కానీ ఆ భూమిని తన అన్న, అతని భార్య కలిపి తమ పేరుతో పాస్బుక్ చేయించుకోవడంతో నాగమణి కంగుతింది. తన పేరుతో పాస్బుక్ ఇవ్వాలని వేడుకుంటూ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ప్రజావాణిలో తహసీల్దార్ని కలిసి తన పేరుతో పాస్బుక్ ఇప్పించమని వేడుకుంటూ కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకుంది. ఆ దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కలిచివేసింది. ఇథనాల్ తయారీ పరిశ్రమ స్థానికంగా ఆందోళనకు, తీవ్ర నిరసన కార్యక్రమాలకు దారితీసింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నూతనంగా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మూలన కమిటీ సభ్యులు ఆయా గ్రామాల్లో సంపూర్ణ బంద్ పాటించారు. నిర్మల్ బైంసా రహదారిపై కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానికులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత 22 రోజుల నుంచి బస్టాండ్ సమీపంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దని మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ కానీ, వీడీసీ సభ్యులు కానీ, మరియు యువకులు కానీ పెద్ద ఎత్తున అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు ఈరోజు 22వ రోజుకు చేరింది. ఈ 22వ చేరిన ఈ ధర్నా ఈరోజు వంట వార్పు చేయడం జరుగుతుంది. మరియు ఇథనాల్ ఫ్యాక్టరీలో వెలువడే ఈ యొక్క పొల్యూషన్ వలన మనకు ఎంతో హానికరమని మేము గ్రహించినాము. ఆల్రెడీ దీన్ని స్టడీ కూడా చేయడం జరిగింది. బట్టి సబ్ ఫ్యాక్టరీ బైన్సాలో ఏర్పాటు చేస్తే ఆ యొక్క నురుగునే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆ యొక్క నురుగు ఇలా పేపర్లో రావడం జరిగింది. చిన్న ఫ్యాక్టరీ నురుగే ఇంత పెద్ద అవుతుందంటే ఇది ఒక చాలా పెద్దమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ. చాలా దీంతో పొల్యూషన్ చేయడం జరుగుతుంది. మరియు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా డేంజర్ అవుతాయి. దిలవార్పూర్ గ్రామంలో ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత 22 రోజుల నుంచి బస్టాండ్ సమీపంలో చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా అంటే ఆలయాలు, విద్య, సంగీతం, సాహిత్యానికి ప్రసిద్ధి. పూర్వం రాజుల పర్యవేక్షణలో నిత్యం దూపదీప నైవేద్యాలతో దేవాలయాలు కలకలలాడేవి. ఇప్పుడు దేవాలయాలపై సరైన వ్యవస్థ లేక అవి దూపదీపాలకు నోచుకోవడం లేదు. దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు మంచి వెలుగు వెలిగిన జిల్లాలోని శ్రీ సీతారాముల స్వయంభూ దేవాలయం దుస్థితి ఇది.
ప్రభాకరనామ దేశాంతరం దేశమస్య సౌభాగ్య దేశ ఇప్పుడు ప్రవాసస్య జనదే హేరాం నామత్యా క్షమశైల ధైర్య విజయాయ మాయా మారేంద్రే మహాదేవాయ మహామేంద్ర దేవ్యాన్ గోమ్యాన్ ప్రేమ్యాన్ నిగంస్కార మహాయోగి మహోదరాయ అనురుద్ధాయ మహాకృచోత్తమాయ మహాదోక్షజాయ మహా నారసింహాయ మహాకిరణాభ్యనాయ ఉపేంద్రహరే శ్రీనివాసగాయ త్రివిక్రమాయ లోకాత్రే పుణ్యదాత్రి క్లాంద్రలోకక్షగాన్ ధనునే దండకార్యజ్ఞాహర్యాసోత్తునాన్ మిత్రవక్త. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గొల్ల సీతారామపురంలో ప్రాచీన సీతారాముల వారి దేవస్థానం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 16వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి సీతారాముల వారిని ఏకాంత సీతారాములని భక్తులు పిలుస్తారు. శ్రీరాముడి ఎడమ తొడపై సీతాదేవి కూర్చున్న విగ్రహాన్ని ఏకశిలలో చెక్కి ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. పూర్వకాలంలో ఇక్కడ అంతా అటవీ ప్రాంతంగా ఉండేది. బొబ్బిలి రాజులు వేటకు ఈ అడవికి వచ్చి ఇక్కడే రాత్రి బస చేసినప్పుడు వారి కలలో సీతారాములు కనిపించారని చెబుతారు. ఇక్కడే శ్రీ సీతారాముల దేవాలయం నిర్మించారని చెప్పారంటారు. దీంతో బొబ్బిలి రాజులు ఈ దేవాలయాన్ని 5 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన అనంతరం బొబ్బిలి రాజులు తరచుగా శ్రీ సీతారాముల దర్శనానికి వచ్చేవారనేందుకు నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడే ఆనాటి రాజుల పురాతన కోట ఉంది. ఆ రోజులలో 150 మంది సిబ్బంది రోజు శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సేవలు చేసేవారంటారు. ఈ ఆలయంలో ఇప్పుడు ప్రధాన అర్చకులు స్వీపర్ మిగలడం దాని దుస్థితికి నిదర్శనమని చెప్పవచ్చంటారు. బొబ్బిలి రాజులు స్వామికి కైంకర్యాల కోసం 4000 ఎకరాలకు పైగానే బహుమతి ఇచ్చారు. ఇప్పుడు రైతులు ఆక్రమించారు. 40 ఎకరాల భూమికి మాత్రమే శిస్తు కడుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రాచీన దేవాలయంపై దృష్టి సారించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయాలను పరిరక్షిస్తే అవి మనం భావితరాలకు ఇచ్చే గొప్ప ఆస్తిని వారు అభిప్రాయపడుతున్నారు. ఆశీర్వాద అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు తదాస్తు. విద్యా బుద్ధి ప్రాప్తి సిద్ధిరస్తు. ప్రభాకరనామ దేశాంతరం దేశమస్య సౌభాగ్య దేశ ఇప్పుడు ప్రవాసస్య జనదే హేరాం నామత్యా క్షమశైల ధైర్య విజయాయ మాయా మారేంద్రే మహాదేవాయ మహామేంద్ర దేవ్యాన్ గోమ్యాన్ ప్రేమ్యాన్ నిగంస్కార మహాయోగి మహోదరాయ అనురుద్ధాయ మహాకృచోత్తమాయ మహాదోక్షజాయ మహా నారసింహాయ మహాకిరణాభ్యనాయ ఉపేంద్రహరే శ్రీనివాసగాయ త్రివిక్రమాయ లోకాత్రే పుణ్యదాత్రి క్లాంద్రలోకక్షగాన్ ధనునే దండకార్యజ్ఞాహర్యాసోత్తునాన్ మిత్రవక్త. సంతకోటి మండలం గుల్ల సీతారామపురం గ్రామంలో బొబ్బిలి రాజులచే నిర్మించబడిన అతిపెద్ద దేవాలయము. ఈ దేవాలయానికి అప్పుడు బొబ్బిలి రాజావారు కొన్ని వేల ఎకరాలు దానం చేశారు. బంగారం కూడా చాలా విలువైనవి దానం చేశారు. ఆ బంగారం మాత్రం బొబ్బిలి లాకర్లో ఉన్నాయి. పొలాలు మాత్రం రైతుల ఆక్రమణలు ఉన్నాయి. ప్రభుత్వం వారు చొరవ చూపి ఈ దేవాలయానికి అప్పచెప్పి దేవాలయానికి అభివృద్ధికి కృషి చేస్తారని కోరుతున్నాము. ఈ దేవాలయం కూడా దేవాదాయ శాఖలో ఉంది. వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అభివృద్ధి చెందడం లేదు. ఇది మాకు గ్రామ ప్రజలకు అప్పచెప్పిస్తే దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రతి సంవత్సరం హోలీ రోజు డోలా యాత్ర అతి వైభవంగా జరుగుతుంది. ఈ గ్రామానికి చుట్టుపక్కల 50 ఊర్ల నుంచి చాలామంది ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. అలాగే శ్రీరామనవమి కూడా దేవాదాయ శాఖ డబ్బులు ఇవ్వకపోయినా మా గ్రామస్తులు అందరం కలిసి భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా సంతకోటి మండలం గుల్ల సీతారామపురం గ్రామంలో బొబ్బిలి రాజులచే నిర్మించబడి సీతారామ స్వామి గారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడే నేను ఉంటున్నాను. ఒక కోవలు ఉందని చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఇక్కడ చాలా వైభవంగా స్వామివారికి ఉత్సవాలు అవి చేసేవారు. 60 మంది స్టాఫ్ ఇందులో పనిచేసేవారు. నాకు తెలిసిన తర్వాత చాలా రకాల వెరైటీలు స్వామివారికి బాగా స్వామివారి కళ్ళలో కనబడి చెప్పిన కోవులు కాబట్టి
బొబ్బిలి రాజులు ఇలా విజయనగరం రాజులు చాలా మట్టుగా బంగారం వెండి చాలా వేల ఎకరాల భూమిలో ఇచ్చి స్వామివారిని అతి వైభవంగా అతి చక్కగా మంచి మంచి ఉత్సవాలు జరిగి శ్రీరామనవమి అని, వార్షిక కళ్యాణోత్సవం అని, పవిత్రోత్సవం అని, బ్రహ్మోత్సవం అని ఇలాంటివి ఎన్నో ఉత్సవాలు అవి చేసేవారు. చాలా వైభవంగా ఉండేది ఈ కోవిలి. ఇప్పుడు కొంచెం దీనస్థితిలో ఉంది కాబట్టి మీరు సీతారామ స్వామి గారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడే నేను ఉంటున్నాను. ఒక కోవిలి ఉందని చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఇక్కడ చాలా వైభవంగా స్వామివారికి ఉత్సవాలు అవి చేసేవారు. 60 మంది స్టాఫ్ ఇందులో పనిచేసేవారు. నాకు తెలిసిన తర్వాత చాలా రకాల వెరైటీలు స్వామివారికి బాగా స్వామివారి కళ్ళలో కనబడి చెప్పిన కోవిలు కాబట్టి బొబ్బిలి రాజులు ఇలా విజయనగరం రాజులు చాలా మట్టుగా బంగారం వెండి చాలా వేల ఎకరాల భూమిలో ఇచ్చి స్వామివారిని బాపట్ల జిల్లా చీరాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఏబీవీపీ విద్యార్థులు ఈ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. చీరాల పురవీధులలో 300 అడుగుల పొడవైన జాతీయ జెండాతో 1200 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. సంకల్పంతో నరేంద్ర మోడీ యావత్ భారతదేశంలో సంకల్పించారు. ఆ రకంగా మన చీరాల పట్టణంలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. విద్యార్థి పరిషత్తు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంయుక్తంగా కలిసి దేశభక్తుల యొక్క స్మరించుకుంటూ ఎందరో వీరుల మహాఫలం నేటి యొక్క ఈ భారతావని యొక్క బలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి యువతలో ఈ భావన నిర్మాణం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది యొక్క కృషి ఫలితం, వారి త్యాగాల ఫలితం ఈ రోజున మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఎంతమంది కృషి చేసి వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కూడా స్వతంత్ర దినోత్సవం కోసం వారు త్యాగం చేయబట్టే ఈ రోజున మనందరం కూడా ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఇది భావితరాల వాళ్ళకి మనం స్వతంత్రం సంపాదించామంటే ఎంత కష్టపడి సంపాదించామనే విషయం వాళ్ళందరికీ తెలియపరచాలి. అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించవలసిన. ఇది ఇవాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.